జలుబు చేయకున్నప్పటికీ కొంతమందికి ముక్కు రంధ్రాలు రెండు ఎప్పుడూ బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి తరచూ ఇబ్బంది పడుతుంటారు. ముక్కు లోపల గోడ వంకరగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అని, వాడుకలో డిఎన్ఎస్ అని పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటే ఏంటి? రెండు ముక్కు రంధ్రాల మధ్యలో ఉండేది దూలము ఆర్ సెప్టమ్ వంకరగా ఉండేదాన్ని డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటాం. దీనికి కారణాలు బాబా కానీ పాప కానీ తల్లి కడుపులో ఉన్నప్పుడు లోపల జరిగే ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల డీవియేషన్ రావచ్చు, లేదా కొందరికి హెరిడిటరీ వంశపారంపర్యంగా రావచ్చు. కొందరు రేస్లో తెల్లవాళ్ళు కానీ నల్లవాళ్ళు కానీ అట్లా కొన్ని రేసెస్లో ఉంటుంది, చాలామందికి చూస్తుంటాం. తర్వాత ముక్కుకు గాయం వల్ల ఏదైనా క్రికెట్ బాలో లేకపోతే ఇంకేదో కట్టెనో ఇంకేదో పడిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బోను విరగవచ్చు, నాజల్ బోన్ ఫ్రాక్చర్ అంటాం. అది కాకుండా లోపల ఉండే సెప్టమ్ కూడా వంకర కావచ్చు. అది ఒక్కొక్కసారి క్రిస్ క్రాస్ లాగా అవుతుంది. అంటే ఒక సైడ్ ఏమో కాన్వెక్స్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో కానికే ఉంటుంది, అట్లా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అప్పుడు రెండు సైడ్లు మూసుకుపోయినట్టు ఉంటుంది. సో ఈ మెయిన్గా ఈ దెబ్బ తగలడం వల్ల ఈ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముక్కు దూలం వంకరను ఎలా నిర్ధారిస్తారు? డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అనేది సెప్టమ్ దూలం లోపల ముక్కు లోపల ఉంటుంది కాబట్టి మనం లోపల పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. కొందరికి ముక్కు రైట్ సైడో లెఫ్ట్ సైడో డీవియేట్ అయి ఉంటుంది. అంటే ముక్కు లోపల ఉన్న ఈ దూలమే కాకుండా ముక్కు బోన్స్ కూడా డీవియేటెడ్గా ఉంటేనే మనము చూడగానే తెలిసిపోతుంది, స్ట్రైట్గా లేదు, వంకర ఉంది ముక్కు అనేది తెలిసిపోతుంది. మామూలుగా దూలం వంకర ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే దాన్ని పట్టించుకునే అవసరం లేదు. కానీ కొందరు పేషెంట్స్లో ఏమవుతుందంటే వంకర ఉంటుంది, దాంతో పాటు అలర్జీ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది కొంచెం వంకర ఉండడము ప్లస్ అలర్జీ వల్ల అంత లోపల ఫ్లూయిడ్ లాగా ఉండేసరికి మూసుకుపోయినట్టు ఉంటుంది. అప్పుడు పేషెంట్స్ డెఫినెట్గా వస్తారు. సో అదొకటి. సెకండ్ ఏంటంటే ఈ ముక్కులో ఉన్న దూలము ఎట్లా ఉంటుందంటే చాలా గ్రాస్గా వంగిపోయి ఉంటే పేషెంట్కు ఎప్పుడు ముక్కులో నుంచి గాలి రాకుండా ఉండడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, గురక రావడం, ఇవి కామన్గా గ్రాస్ ఉన్నప్పుడు వస్తాయి. అప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వస్తారు, రావాలి కూడా. సో మామూలుగా ఈ 75 నుంచి 80% ప్రజలకు ఉండే డీవియేటెడ్ నాజల్ సెప్టము చాలామందికి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. డాక్టర్ దగ్గరికి వేరే కండిషన్ గురించి పోయినారనుకోండి, పరీక్ష చేస్తారు. పరీక్ష చేస్తే ఆ దూలం వంగినట్టు ఉంటుంది. పేషెంట్స్ని అడిగితే ఏమైనా మీకు బాధ ఉందా, ముక్కులో మూసుకుపోయినట్టుందా అంటే వాళ్ళు ఆ బాధ ఏం లేదని చెప్తారు. ముక్కు దూలం వంకరతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ ముక్కు లోపల ఉన్న దూలము వంకర ఉందనుకోండి, చాలా గ్రాస్గా వంకర ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వంకర ఉన్న దూలము మామూలుగా డ్రైనేజ్ అవుతుంది అనుకుంటు, సైనసెస్. ఆ సైనసెస్ డ్రైనేజ్ కాకుండా ఇది అడ్డుపడుతుంది. సో అడ్డుపడడం వల్ల ఏమవుతుందంటే లోపలే ఉండిపోతుంది సిక్రీషన్ అంతా. దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, సైనసైటిస్ కారణం కావచ్చు. ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు చికిత్స ఏంటి? మామూలుగా పేషెంట్స్ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ ఉన్న వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అలర్జీ ఉంటే అలర్జీని కంట్రోల్ చేసుకోండి, ఇంక మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఏమి వాడే అవసరం లేదని చెప్తాం. లేదు ఈ అలర్జీ లేదు, బాగా మూసుకుపోవడం ఉంది అంటే అటువంటి పేషెంట్స్కి ఫస్ట్ ముక్కులో డ్రాప్స్ వాడండి. ఆ డ్రాప్స్ వల్ల ఏమవుతుందంటే కొంచెం నీరంతా ఇంకిపోయి డీవియేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. కాకపోతే అది సెప్టమ్ డీవియేషన్ అట్లాగే ఉంటుంది. సో అటువంటప్పుడు కొందరు పేషెంట్స్ ఎందుకు ఆపరేషన్ ఎందుకు చేయించుకోవడం అని చెప్పి యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్, ఈ నాజల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ వాడతారు. ఎవరైతే ఈ గ్రాస్ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళే మాకు ఆపరేషన్ చేయండి సార్, నేను డ్రాప్స్ వాడినాను, ట్యాబ్లెట్స్ వాడినాను, తగ్గడం లేదు, ఎప్పుడు మూసుకుపోయినట్టే ఉంటుంది, నిద్రపోతే అసలు నిద్ర పట్టడం లేదు, గురక వస్తుంది, లేదా తలనొప్పి ఉంది అని చెప్తుంటారు. అంటే సైనసైటిస్ కూడా డెవలప్ అయిందనమాట.
ఈ కాంప్లికేషన్ ఉంటే, ఈ స్నోరింగ్ గురక ఉంటే, తర్వాత మౌత్ బ్రీదింగ్ ఉంటే, తర్వాత ముక్కులో నుంచి గాలి రాకుండా ఉంటే ఈ పేషెంట్స్కి మాత్రం తప్పక సర్జరీ చేయాలి. వంకరున్న దూలంను స్ట్రైట్ చేసే ఆపరేషన్ ఉంటుంది, దాన్ని సెప్టోప్లాస్టీ అంటాం. అంటే సెప్టమ్కు జరిగే ప్లాస్టిక్ ఆపరేషన్. అంటే ఎక్కడైతే వంకర ఉందో ఆ భాగమే తీసేస్తాం, మిగతా దూలం అంతా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రైట్ అయిపోతుంది, కాబట్టి ఆ అబ్స్ట్రక్షన్ పోతుంది, గురక ఉంటే గురకపోతుంది, ఇన్ఫెక్షన్ సైనసైటిస్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ రాదు, మౌత్ బ్రీదింగ్ కూడా ఉండదు. పేషెంట్స్ అంటారు బయట కోస్తారా? కోయడం ఏమి ఉండదు. ఓన్లీ ముక్కు లోపల ఆ దూలము ఎడ్జ్లో ఇన్సిషన్ ఇచ్చి లోపల ఉండే పొరలను సపరేట్ చేసి ఆ వంకరున్న భాగం మాత్రమే తీసేస్తాం. సో ఇది సేఫ్ ఆపరేషను, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మంచి రిలీఫ్ ఉంటుంది. ఆపరేషన్ అయింది, సెప్టమ్ స్ట్రైట్ అయింది, కానీ అలర్జీ ఉంది, ఎక్స్పోజ్ అవుతాడు. కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటే కూల్ డ్రింక్స్ తాగుతాడు, ఐస్ క్రీమ్ వద్దు అంటే ఐస్ క్రీమ్ తీసుకుంటారు. అప్పుడేమవుతుంది, మళ్ళీ లోపల ముక్కులో ఈ ఫ్లూయిడ్ తయారైపోయి మళ్ళీ అబ్స్ట్రక్షన్ వస్తుంది. సో అప్పుడేమంటారు, మీరు ఆపరేషన్ చేస్తున్నారు కానీ నాకు మళ్ళీ మూసుకుపోతుంది అంటారు. అది కారణం ఏమంటే అలర్జీ ఉన్న పేషెంట్స్కి అలర్జీ ఏవైతే పడవో వాటికి దూరం ఉండాలి, అవి అసలు ముట్టుకోవద్దు. ఆ డస్ట్ ఏరియా పోవద్దు, ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ అసలు తాగొద్దు. అప్పుడు ఈ ఆపరేషన్ చేసినందువల్ల ఫ్రీగా గాలి వస్తుంది, ప్లస్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అది మేము తప్పక ఆ జాగ్రత్త పడాలని చెప్తాం. చిన్న చిట్కా మీకోసం. వేసవి ముగిసే వరకు తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. కొబ్బరి నీళ్లలో ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. వేసవి ఇక్కట్ల నుంచి ఉపశమనం దొరుకుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బెడద కూడా తగ్గుతుంది.